రాజమండ్రి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. రాజుని కొన్ని విషయాల్లో నెగిటివ్ చేశారు. ఎందుకు ఆ బ్యాడ్ నేమ్ వచ్చింది అమ్మాయిలని ఏదని? ఈ ఎంత బయట వాళ్ళు ఇష్టపడుతుంటే అంత పన్నోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు వాడికి తెలుసు తెలీదో నాకు తెలీదు, కానీ నా గురించి మాత్రం బ్యాడ్ మాట్లాడేస్తాడు. అది విన్నా వినకపోయినా కానీ వాళ్ళెవరి ముందు బ్యాడ్ మాడేస్తాడు. వీళ్ళు ఏంటి, వీళ్ళు 10 మంది చెప్తారు, వాళ్ళు పోయి ఇంకో 10 మంది చెప్తారు. అట్లా ఒక్కొక్కరు. అప్పట్లో D10 టైంలో ఎన్టీఆర్ గారు అవార్డు తీసుకున్నావు కదా, మళ్ళీ ఎప్పుడైనా కలిసావా? మళ్ళీ అంటే ఆయనే గుర్తుపట్టి ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ సార్ గుర్తుపట్టారు. నేను అసలు పిచ్చోనైనా ఆయన నన్ను గుర్తుపట్టు ఏంటంటే, ఏదో న్యూ ఇయర్ పార్టీకో ఇటు వెళ్తున్నారు, చాలా మంది వెళ్తున్నారు. రానా గారు, రాజమౌళి గారు, అనుష్క గారు, చాలా మంది వెళ్తున్నారు. అయితే నేను ఇట్లా మిర్రర్ దగ్గర స్పెట్స్, అప్పుడే ఎయిర్పోర్ట్ మనకి ఈవెంట్ ఉంటే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా, స్పెట్స్ చూసుకుంటూ ఉన్నా. గుర్తుపట్టారు, ఆయన రమ్మని అన్నారు. ఆ బాడీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి రారా అన్నారు. అంటే ఎవరన్నా ఏందన్నా, ఆయన ఎంత ఎత్తున్నాడు ఏదన్నా అంటే ఇట్లా అంటే పక్కకి తీసుకెళ్తే అక్కడ చూడంగానే ఎన్టీఆర్ సార్ ఉన్నారు. నేను అసలు చేతి వణికిపోయినాయి. అంటే అక్కడ అంటే డ్యాన్స్ చేసే మూడ్లో ఉన్నాను కదన్నా, అక్కడ ఎన్టీఆర్ సార్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అసలు ఆ మైండ్లో లేదు. ఇది కొట్టాలి, సంవత్సరం పాటు నేను కష్టపడిన, నా కింద మా మాస్టరు, నా స్టూడెంట్స్, మా ఊళ్ళో ఎంతమంది కష్టపడ్డారు, ఒక్కడి మీద ఆధారపడి ఉంది. అది 1 year కదా అప్పుడు షూట్? 1 year. అది అప్పుడు 1 year షూట్ కదా ఒకటి. ఇప్పుడు 6 months. 6 monthsలో అయిపోతుంది. అసలు నరకం అన్న, ప్రతి షెడ్యూల్కి 1 year పాటు హాస్పిటల్లో ఉన్నాను నేను. దానికైతే అయితే అంత కష్టం ఉంది కదా. ఆ టైంలో మా ఎన్టీఆర్ సార్ని నేను ఊహించుకోలేదు. మా పక్కన ఎన్టీఆర్ సార్ ఉన్నారు, నా చేయబెట్టుకున్నారన్న థాట్లో లేను. ఈ ఎయిర్పోర్ట్లో సడన్గా నన్ను ఎన్టీఆర్ సార్ గడవగానే నాకు వణికిపోయినాయి. బాగున్నా, మంచి పొజిషన్కి వెళ్ళు, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఆయనే పిలిచారు. హీరోలు ఇంకా ఎవరైనా గుర్తుపట్టి ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి? సుధీర్ బాబు గారు, హీరో సుధీర్ బాబు గారు రమ్మన్నారు. పర్సనల్గా అక్కడ మా ప్రాక్టీస్ చేయించాను. ఇంకా అంతే. సుధీర్ బాబు గారు. కానీ నీకు ఇంకా వెళ్ళాలి హీరోలకి పర్సనల్ ట్రైనింగ్ అలాంటి ప్లాన్స్ లేవా మరి? అంటే కొరియోగ్రఫీ ఉండిపోవడం కాకుండా మనకి పిలిస్తే వెళ్తాం అన్న, మనం పోయి వాళ్ళతో మాట్లాడలేదు. ఏం కాంటాక్ట్స్ లేవా? అసలు నేను ఎవరితో ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు అన్న. అంటే ఇప్పుడు మనం ఏమన్నా భయం, ఒకటి భయం ఉంది. ఇంట్రోవర్ట్ నువ్వు? ఏమో తెలీదు, ఇంట్రోవర్ట్ అని నాకు తెలీదు. మరి నాకైతే ఒక భయం ఉంది, ఏమనుకుంటారు ఏంటో, మనం మాట్లాడితే తప్పుగా ఏమైనా అనుకుంటారా, వాళ్ళ పొజిషన్లో ఉన్నారు, మనం కొంచెం వెళ్ళినా అప్పుడు మాట్లాడవచ్చు. ఇప్పుడు మీరున్నారన్న, అన్న ఇది కావాలన్నా అని మిమ్మల్ని అడగగలుగుతా ఏదైనా. కానీ పక్కన వాళ్ళు ఎవరు తెలియకోకుండా నేను అలా మాట్లాడలేను. అంటే ఒక్కరోజు పరిచయం ఉన్నా మాట్లాడగలుగుతా, కానీ ఆ ఒక్కరోజు పరిచయం అవ్వదు. మనకు నార్మల్గా వెళ్ళి ఏ డైరెక్టర్ల దగ్గరికైనా ఎక్కడికైనా ఆఫీసులకి అటు ఇటు తిరిగి ఆఫర్స్ అడిగితే కదా వస్తాయి. ఆఫర్లు వచ్చినాయి అన్న, డైరెక్టర్లు సాంగ్స్ ఇస్తా అన్నారు. ఇప్పుడు కూడా ఉంది, 4 సాంగ్లు ఇస్తా అన్నారు ఒక సినిమా. కార్డుకు దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరి దగ్గర రోజు ట్రై చేయొచ్చు కదా మరి. కార్డుకి కూడా వెళ్ళిన, కార్డుకి కూడా వెళ్తే 1 year ఆగండి అన్నారు. మరి డాన్సర్కి ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు డాన్సర్ చేస్తే మళ్ళీ కొరియోగ్రాఫర్ కార్డ్కి ఇంకా టైం పట్టిద్ది. ఇప్పుడు డాన్సర్ కార్డ్ తీసుకున్నాను, టైం పట్టిద్ది. ఇప్పుడు సాంగ్లు పోతాయి అప్పుడు. ఇప్పుడు ఫస్ట్ నీకు కావాల్సింది కొరియోగ్రాఫర్దే, ఇంకే కార్డు వద్దు. ఫ్యామిలీ ఎలా ఉన్నారు? అప్పుడు అమ్మని చూసుకుంటారు, ఇల్లు కట్టాలి, అవన్నీ అయ్యాయి అవన్నీ? స్థలం అయితే తీసుకున్నా అన్న, కట్టాలి. మమ్మీ నేను అంతే, మమ్మీ నేను చెల్లి. డాడీ వెళ్ళిపోయాడు, తెలుసు కదా మీకు. డాడీ వెళ్ళిపోయారు, ఇక ముగ్గురు వాళ్ళిద్దరిని చూసుకుంటూ హ్యాపీగా ఉన్నా. చెల్లి మధ్య లవ్ మ్యారేజ్ చేసుకుందంట? లవ్ మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయితే అయిపోయింది చెల్లికి. లవ్ మ్యారేజ్? మేము ఒప్పుకున్నాం ఆల్రెడీ, ఒప్పుకున్నాం, వాళ్ళు చేసుకున్నారు. లవ్ మ్యారేజ్? నువ్వు కూడా ఇంకా లవ్ మ్యారేజ్? వద్దులే అన్న, సెట్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు మహాలక్ష్మిలా ఉండాలని నాకు అంతే. కాదు రాజు, ఇప్పుడు ఎన్ని కాంటాక్ట్లు ఉంటాయి నీ ఫోన్లో? అంటే నువ్వు 500 1000 కాంటాక్ట్స్. సడన్గా ఇప్పుడు ఒక ఫోన్ చేసి డబ్బులు పెడితే ఎవరు ఎందుకు ఇస్తారు? ఒకసారి ట్రై చేయి.
ఎవరు చేద్దాం నా ఫోన్ చూస్తే తడుచుకుంటారా? ఏం కాదు, ఒకసారి ఫోన్ చేయి. ఫోన్ కనిపించదు, ఫోన్ చేయి ఒకసారి. ఎవరు చేయలే. చెయ్యి, ఒకరికి ఫోన్ చేసి డబ్బులు అడగాలి. రియాక్షన్ ఏంటో చదువు వింటాను. వాడు బూతులు తిడతాడు. నా ఫ్రెండ్ కాదు అంటే మనమే ఉంటాయి కానీ పక్కన ఉంటుంది. అర్జెంట్కి ఒక 1000 రూపాయలు కావాలరా. అర్జెంట్కి ఒక 1000 రూపాయలు కావాలి. నేను ఎక్కడ తెలుసా? డబ్బులు అడిగితే ఎక్కడ ఉన్నాడు అడుగుతుందిరా. నేను ఆపరేషన్ హాస్పిటల్లో ఉన్నాను. అయ్యో అవునారా? చేద్దాము. హాస్పిటల్లో ఉన్నావా? సరే సరేరా బాయ్. ఇంకోటి అంటే నీ ఫ్రెండ్స్ నీ కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు చూద్దామని. బా ఒక 1000 రూపాయలు కావాలరా. ఓకే బా, ఓకేరా. చైనా దీనికి? దీనికే. ఓకే, చేసిన తర్వాత గుర్తు పెట్టుకోవచ్చు కూడా చెయ్యవు. ఇట్లాంటి వచ్చినప్పుడే. ఇంటర్వ్యూలో ఉన్నారా? మొదలెట్ట కదా. వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నిజంగా చేయాలొద్దా? వద్దొద్దు, సరే సరే. రోమ పడిద్దయ్యా. అబ్బా ఈడప్పటికి మాట్లాడనుకున్నా మాట్లాడు. ఇప్పుడు అకౌంట్లో ఇప్పటికిప్పుడు నీకు ఎంత ఉంది? ఒక 23,000 ఉంది. ఇందాకే పడ్డాయి వచ్చినప్పుడే. 23,000. మంత్లీ ఎలా గడుపుతున్నావు? ఒక మంత్ ఈవెంట్ వచ్చినప్పుడు ఆ ఈవెంట్ చేస్తాను. మమ్మీకి ఒక 10,000 ఇస్తా, నేను 10,000 యూస్ చేస్తాను. ఎన్ని ఈవెంట్లు చేస్తున్నావు మంత్లీ? ఒక 5 చేస్తాను. ఈవెంట్స్ బాగా వస్తున్నాయా? 5 వస్తాయి ఈవెంట్లు. ఒక ఈవెంట్ పే 50,000 తీసుకుంటా. 50,000 ఈవెంట్లు ప్రజెంట్ ఈవెంట్ మీద నడుస్తుంది అంతే. అది కూడా డీఫేమే అంతే. డీ రీసెంట్ ఇది ఐకాన్ వల్ల. మరి ఏం ప్లాన్ చేస్తున్నావు ఇప్పుడు ఫ్యూచర్లో? ముందు ఇల్లు కడదాం చూస్తున్నాను అంతే. ఏం ప్లాన్ అంటే అంత పెద్ద ఏం లేదు. కెరియర్ పరంగా కెరియర్ అంటే ఇది మెంటల్ టెన్షన్ ఉంటే ఇటు కెరియర్ మీద పెట్టుకోలేకపోతున్నాను. ముందు ఇది క్లియర్ చేసేసుకుంటే మొత్తం కెరియర్ మీద పెట్టుకోవచ్చు అని కార్డు కోసం వెయిటింగ్ అన్న. కార్డు వస్తే నా లైఫ్ మళ్ళీ డీటెన్ రాజు అని ఈజ్ బ్యాక్ అన్న. కానీ అది డీటెన్ రాజు ఇంకా ఉండిపోయింది, ట్యాగ్ పోదా? ఎంత ట్రై చేసినా పోవట్లే. నా ఛానల్ పేరు కూడా మార్చిన, రాజు రాయల్స్ అని పెట్టా కానీ అది కూడా రావట్లే, డీటెన్ రాజే వస్తుంది. అది ఎందుకంటే డీటెన్ రాజు ఉండిపోయింది, అది అసలు పోదా? నేను చాలాసార్లు అనుకున్నా డీటెన్ రాజు. సరే అన్న, డీటెన్ విన్ అయ్యాను కదా, తర్వాత విన్నర్ చెప్పు. ఎవరు? నువ్వు చెప్పు. డీటెన్ నీకే తెలియదు, తర్వాత విన్నర్ ఎవరో కూడా ఎవరికి తెలియట్లేదు. అంతే అంతే. ఇప్పుడు ప్రెసెంట్ జాను ఈ అమ్మాయి విన్ అయిందని తెలుసు అంతే. తర్వాత ఎవరు విన్, అందుకే అలా ఉండిపోయింది. ఓకే, నువ్వే విన్నర్ అమ్మ. నువ్వు చాలా మందికి నీ తర్వాత మళ్ళీ విన్నర్స్ ఎవరు తెలియదు, గుర్తులేదు. అంటే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. సోమేష్ విన్ అయ్యాడు. సోమేష్, అభి, సంకేత్ విన్ కాలేదు. తర్వాత సంకేత్ డీ జోడి నా ముందల. ఓకే, కొరియోగ్రాఫర్ ఈ మనోడు డాన్స్ ప్లస్ ఇటు వెళ్ళాడు, ఇది చేయలేదు, మళ్ళీ డీ చేయలేదు. పీయూష్ విన్ అయ్యాడు. అందుకే ఇంకా డీటెయిల్ ఉండిపోయింది అంతే. అంతే. మార్చాలని చూసావా? ట్రై చేసావా? రాజు రైల్స్ అని పెట్టిన యూట్యూబ్ ఛానల్కి. మారుతుందేమో చూడు. వ్లాగ్స్ చేస్తున్నావు కదా, వ్లాగులు చేస్తున్నావు కదా. ఏం చేయమంటాడు, తప్పట్లేదు. దీని నుంచి వచ్చినా కానీ మ్యాక్సిమం ఫోకస్ చేసుకోగలుగుతాను. ఓకే.